భారతదేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ లిమిటెడ్కు జీఎస్టీ అధికారులు 32,403 కోట్ల ప్రీ షోకాజ్ నోటీసు జారీ చేశారు. 2017 నుంచి 2022 వరకు విదేశీ శాఖల నుంచి పొందిన సేవలపై జీఎస్టీ చెల్లించలేదని ఆరోపణలున్నాయి. ఇన్ఫోసిస్ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో ఈ నోటీసును ప్రీ షోకాజ్ అని పేర్కొంది. కర్ణాటక జీఎస్టీ అధికారులు బెంగళూరు ప్రధాన కార్యాలయం ఉన్న ఇన్ఫోసిస్కు జూలై 2017 నుండి మార్చి 2022 మధ్య విదేశీ శాఖల ఖర్చులపై జీఎస్టీ బకాయిలు చెల్లించాలని నోటీసు పంపారు. ఇన్ఫోసిస్ తెలిపిన ప్రకారం కంపెనీ విదేశీ శాఖ ఖర్చులను ఎగుమతి ఇన్వాయిస్లలో చేర్చిందని మరియు జీఎస్టీ వర్తించదని విశ్వసిస్తోంది. జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సులపై ఇటీవల సర్క్యులర్ ప్రకారం విదేశీ శాఖల సేవలు భారతదేశ సంస్థలకు అందించడం జీఎస్టీకి లోబడి ఉండదని పేర్కొంది. అయితే జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ కంపెనీ విదేశీ శాఖ కార్యాలయాల ఖర్చులను రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద ఐజీఎస్టీ చెల్లించాల్సి ఉందని పేర్కొంది. డిమాండ్ చేసిన 32,403 కోట్లు ఇన్ఫోసిస్కు ఒక సంవత్సరం లాభం కంటే ఎక్కువ. జూన్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభం 6,368 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 39,315 కోట్లకు పెరిగింది.